సెక్స్లో ఏ స్త్రీ అయితే ఎక్కువ అనుభూతి పొందుతుందో ఆమె చాలా త్వరగా గర్భవతి అవుతుందని నా స్నేహితురాలు చెప్పింది. సెక్స్లో అనుభూతి పొందిన వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ అని చెప్పింది. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే నాకు సెక్స్లో ఎటువంటి థ్రిల్ అనిపించదు. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా. స్నేహితురాలు చెప్పింది టోటల్లీ రాంగ్. అనుభూతి పొందబోతే గర్భం రాదు, అనుభూతి పొందేవాళ్ళు గర్భం వస్తున్నమాట కరెక్ట్ కాదు. ప్రెజిడిటీ ఉన్న ఆడవాళ్ళు కూడా పిల్లలు పుట్టేస్తారు, గర్భం వచ్చేస్తుంది. దానికే సంబంధం. అయితే కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, ఊరికి యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆ ఫిలోపిన్ ట్యూబ్స్ బాగా స్పాదకులు ఉంటాయి. అలాంటి కేసులో కొంతమందికి అన్నం ప్రయాణం అనేది సరిగ్గా గర్భం రాకపోవచ్చు యాంగ్జైటీ వల్ల. అంతేగాని అనుభూతి పొందకపోవడంతో గర్భం రావడం సంబంధం లేదు. అలాంటి వాళ్ళకైనా గర్భం వస్తుందండి. అక్కడ అంచేత అనుభూతి పొందుతుందా పొందట్లేదని లెక్కలేదు. ఆ స్నేహితురాలు చెప్పింది నార్మల్ కరెక్ట్ కాదని, ఏమాత్రం కరెక్ట్ కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. అంచేత ఈయనకి ఏ రకం అనుభూతి లేకపోయినా గర్భం వస్తుంది. ఈవిడ గర్భం రాలేదంటే ఆమె భర్త వీర్యంలో వీర్యకణాలు లేకపోవాలి, లేదా ముందు అది తక్కువ ఉండాలి, లేదా అట్లా కదలిక లేకపోయి ఉండాలి, లేదా ఈవిడలో అన్నమడి లేకపోయి ఉండాలి, లేదా ట్యూబుల్ బ్లాక్ అయి ఉండాలి, లేదా గర్భాశయంలో ఏదో తేడా ఉండాలి. అంచేత డాక్టర్ చూపించండి, ఇద్దరు చూపించుకుని టెస్ట్ చేయించుకుని వస్తుంది. అంతేగాని ఆ స్నేహితులు చెప్పిన తర్వాత అనుభూతి పొందట్లే కనుక గర్భం రాని బాట కరెక్ట్ కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.